డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని ఆయన నిన్న సందర్శించారు. అనంతరం అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన నేరుగా అడవిలోకి వెళ్లి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా అటవీ మార్గంలో 4 కిలోమీటర్లకు పైగా పవన్ ప్రయాణించారు. 2 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లారు. దాడి పొడవునా ప్రతి చెట్టును మొక్కను ఆసక్తిగా గమనిస్తూ అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, ఎదురుతో పాటు కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన వృక్ష జాతుల గురించి ఆరా తీశారు. తర్వాత నేపీరియర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని వాచ్ టవర్ పైకి ఎక్కి మొత్తం అడవి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శేషాచలం పర్వత శ్రేణులు, వెలుగొండ అడవి సరిహద్దులు, స్వర్ణముఖి నది ఉద్భవించే ప్రాంతం వంటి అంశాలపై కూడా వివరాలను తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా గుంటిమడుగు వాగు వద్ద కాసేపు కూర్చుని అక్కడి ప్రశాంత వాతావరణాన్ని, పరిసరాలను, చుట్టుపక్కల ప్రకృతి అందాలను ఆస్వాదించారు. వాగుకి ఇరువైపులా ఉన్న చెట్లు రకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న ఎర్రచందన స్మగ్లింగ్ పై పవన్ దృష్టి సారించారు. స్మగ్లింగ్ ను అరికట్టడానికి చేపడుతున్న చర్యలు, టాస్క్ ఫోర్స్ పనితీరు, అటవీ సిబ్బంది నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ల గురించి అధికారులతో సమీక్షించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు చేశారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం తిరుపతి జిల్లా మంగళం ప్రాంతంలో ఉన్న ఇంద్రజనం నిల్వ గోడౌన్లను పరిశీలించారు.